హాయ్ అండి. బాగున్నారా అందరూ? నేను ఇవాళ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనము మూతకి ఇలాంటి ఫ్లవర్స్ చేసి కట్టేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది కదా! వీటిని వేటితో తయారు చేసుకుందామో మన ఛానల్‌లో చూసుకుందాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుట్టి బ్లాగ్స్. మనం వీడియో మొదలుపెట్టే ముందు మన ఛానల్‌కి వచ్చిన కామెంట్స్‌ని కొన్ని చదువుకుందామండి. సునీత వ్లాగ్స్ నుంచి పెట్టారు, బాధపడకండి సిస్టర్ అని. ఓకే అండి, బాధపడకుండా ఉండడం కోసం ట్రై చేస్తుంటాను. అలాగే ఎస్ఆర్కే వ్లాగ్స్ నుంచి ఇంకో ఛానల్ లింక్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామన్నారు. సరే అండి, ఖచ్చితంగా లింక్ని షేర్ చేస్తాను. అలాగే మొన్న వాల్ డెకరేషన్ చేసిన వీడియోలో చెప్పాను కదా, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అడగండి అనేసి. నాకు కామెంట్ అయితే ఒక సిస్టర్ కామెంట్ చేసింది, లవ్లీ అమ్మ వాషబుల్ అయ్యేలా డిజైన్ చేయండి, పేపర్ డిజైన్ వాష్ చేయలేము కదా అని. అవునమ్మా, కరెక్టే. అయితే ఇవాళ నీకోసమని ఈ వీడియో చేశాను. మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఏమిటితో చేశాను అంటే, మనం ప్లాస్టిక్ కవర్స్ అండి, ఇంట్లోకి వచ్చే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్తో మనము ఇలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ కవర్స్ని మనము పిండుకోవచ్చు కూడా, చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనం ఒక అట్ట ముక్కని తీసుకోవాలండి. కొంచెం స్టిఫ్గా ఉండేది చూసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఇలా తీసుకొని మనకు ఎలాంటి షేప్ కావాలి అనుకుంటే అలా కత్తిరించుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, పొడవు అనేది మన ఇష్టం అండి, మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మన గుమ్మానికి సరిపోవడానికి తీసుకున్నాను. అంటే ఒక వేలు పొడవు తీసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. ఇలా మనము అట్టని కట్ చేసుకున్న తర్వాత కవర్ బ్యాగ్స్ మీద ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న దాన్ని మార్క్ చేసుకున్నట్టుగానే షేప్ అవుట్ కాకుండా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనం మెల్లగా కట్ చేసుకోవాలన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, మనకి ఇలా వస్తాయి అన్నమాట. మీరు ఒకవేళ దీనిపైన ఉన్న ఈ స్టిక్కర్స్లా ఉన్న మార్కింగ్ పోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అది కూడా రిమూవ్ చేయడం ఎలా అనేది నేను వీడియో చేస్తాను. నేనైతే వీటిని లోపలికి ఫోల్డ్ చేస్తాను కాబట్టి అవి మనకు బయటకు కనబడవని నేను ఇలాగే కత్తిరించుకున్నాను. మీరు ఒకవేళ వాటిని రిమూవ్ చేయాలి అనుకుంటే కనుక రిమూవ్ చేయడం గురించి కూడా నేను ఒక వీడియోలో చేసి చూపిస్తానండి మీకైతే. ఇలా అన్నింటినీ కూడా మనకి ఎన్ని కలర్లు కావాలి అనుకుంటామో వాటికి మార్క్ చేసుకొని సేమ్ అన్నీ కూడా ఒకేలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 5 కలర్స్ తీసుకున్నానండి. ముందుగా 4 కలర్స్తో మనకు యూజ్ ఉంటుంది కాబట్టి 4 కలర్స్ని సపరేట్గా పెట్టుకున్నాను. తర్వాత ఒక నీడిల్ని తీసుకొని అందులోకి ఉల్లన్ దారం తీసుకున్నానండి. ఏ దారమైనా పర్వాలేదు, గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మన వేలుకి చుట్టుకొని మనము ముడి వేసుకోవాలండి. అంటే ముడి అనేది మనకు తగిలించుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎలాంటి హ్యాండిల్స్ని వాడట్లేదు కాబట్టి దారంతోటే హ్యాండిల్లా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలా చేసుకున్నట్లయితే ముడి వేయకుండా డైరెక్ట్గా తగిలించుకోవచ్చు. మళ్ళీ తీసేటప్పుడు కూడా ఈజీగా తీసుకొని వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనము రెడీ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఒక థర్మాకోల్ని తీసుకొని, థర్మాకోల్ ఉంటే సరిపోయిందండి. థర్మాకోల్ లేని వాళ్ళకైతే నేనైతే ఇక్కడ థర్మాకోల్ లేదు నా దగ్గర, చూపిస్తున్నాను నేను. థర్మాకోల్ ఉన్న వాళ్ళైతే థర్మాకోల్కి కుచ్చుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఖాళీ వేళ్ళ మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా ముందుగా ఒకటి తీసుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇటు మలుపుకొని మనం ఇలా సూదికి కుచ్చేసుకోవాలన్నమాట. థర్మాకోల్ కనుక ఉన్నట్లయితే మనకి ఈజీగా కుచ్చుకోవడం వస్తుంది కదా. నేనైతే ఇక్కడ కాలుని యూజ్ చేసి కుచ్చుతున్నానండి. ఇలాగే మనము ఈజీగా మొత్తం అన్నింటినీ కూడా ఇలా కుచ్చుకోవచ్చు. అయితే నేను ఇక్కడ వచ్చేసి ఒక కలర్ని 10 పీసెస్ తీసుకుంటున్నానండి. మనకు పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, 10 పీసెస్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఒక కలర్ ఎక్కువగా కావాలి, ఒక కలర్ తక్కువగా కావాలి, మీ దగ్గర ఉన్న క్యారీ బ్యాగ్స్ని చూసుకొని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది అనుకుంటే మీరు అలా కూడా మీకు నచ్చిన డిజైన్లో అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి నా దగ్గర అన్నీ కూడా అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా ముందుగా అయితే మనము కుచ్చేటప్పుడు ఇలా పెటల్ షేప్ వచ్చేటట్టు, అంటే ఫ్లవర్లా ఇలా రౌండ్గా వచ్చేటట్టు కుచ్చుకోవాలి. ఇలా కుచ్చిన తర్వాత మనము నిడిల్ నుంచి తీసేటప్పుడు కొంచెం నెమ్మదిగా తీయండి. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్స్ కాబట్టి మనకు థ్రెడ్ని కోసేస్తుందనమాట. థ్రెడ్ తెగిపోతే ఇబ్బంది అవుతుంది మధ్యలో. కాబట్టి మనము కొంచెం తీసేటప్పుడు కొంచెం నెమ్మదిగా తీసి వెనక్కి జరుపుకోవాలన్నమాట.
ఇలా దారం తెగిపోకుండా చూసుకుంటూ మనము ఈజీగా వీటన్నింటిని తీసేసుకోవాలి. మనకి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏమవుతాయంటే మనం వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనము పైసలు కూడా ఖర్చు పెట్టనవసరం లేదండి. ఇంట్లోకి ఏదో ఒక సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇలా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక పెటల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మరొక కలర్తో ఇంకో పెటల్ని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ ఇలా మనం ఇందాక చూపించిన విధంగానే ఇప్పుడు గ్రీన్ కలర్ని కుచ్చుకుంటున్నానండి. నాకు ఇక్కడ కలర్ అనేది బయటకి రాకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చుకుంటున్నాను. మనకు దానిపైన గోల్డ్ కలర్ వచ్చింది కదా, దాన్ని లోపలికి మడుచుకుంటూ మనం పైకి అయితే గ్రీన్ కనిపించేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీరు రిమూవ్ చేసుకున్నట్లయితే ఎక్కడ మలిపి కుచ్చినా కూడా ఏం కాదనమాట. ఓకేనా. ఇలాగే అన్నిటినీ కూడా మనము ఈజీగా కుచ్చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఈజీ ప్రాసెస్లో మనం వీటిని అయితే రెడీ చేసుకోవచ్చు. పెటల్స్ని మాత్రం మీరు కుచ్చేటప్పుడు లెక్కించుకుంటూ కుచ్చుకుంటే మీరు ఎలాంటి డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో అది కరెక్ట్ ప్రాసెస్లో అయితే వస్తుంది. ఇలా చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. చూసిన వాళ్ళకి కూడా గుమ్మం చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. ఇలాగే అన్ని కలర్స్ని కూడా పెటల్స్ లాగా చేసుకొని మనము ఈజీగా కుచ్చుకోవడమే అండి. చాలా ఈజీగా సింపుల్గా కాస్త టైంని మనం ఆఫ్టర్నూన్ కాదు అనుకుంటే ఇలాంటి పనులు మనం ఎన్నో చేసుకోవచ్చండి. మధ్యలో సెంటర్లో కలర్ బాగుండాలి అని నేను పింక్ కలర్ కుచ్చుకుంటున్నానండి, ఫ్లవర్లా కనిపించడం కోసం. ఇలా కుచ్చుకున్న తర్వాత మనం సెంటర్లో గుత్తి కట్టడం కోసం ఉంచుకోవాలి. తర్వాత ఇందాక మనం కుచ్చిన దానికి ఆపోజిట్లో కుచ్చుకుంటూ రావాలండి. మనం ఇందాక బ్లూతోని స్టార్ట్ చేసాము, వైట్ తోటి ఎండ్ చేసాం కదా. ఇప్పుడు మనం వైట్తోని స్టార్ట్ చేసి బ్లూ తోటి ఎండ్ చేయాలన్నమాట. అలా రివర్స్లో కుచ్చుకున్నట్లయితే మనకు దండ అనేది కరెక్ట్ ప్రాసెస్ అయితే వస్తుందన్నమాట. ఇలాగే మొత్తం దండంతా కుచ్చి తీసుకోవాలండి. ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత సైడ్కి మళ్ళీ ఇక్కడ ముడి వేసుకునేటప్పుడు ఇలా మనము నిడిల్తో ముడి వేసుకోవడం వల్ల దగ్గరగా ముడి వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం ముడి వేసుకొని నీడిల్తో లోపలికి లాక్కోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కూడా మనకు తగిలించుకోవడం కోసం హ్యాండిల్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. కొంచెం 2 వేళ్ళకి సరిపడినంత చేతికి తగిలించుకొని మళ్ళీ అక్కడ మనం ముడి వేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా తగిలించుకోవడానికి ఈజీగా హ్యాండిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి, దండను ప్రిపేర్ చేయడం మనకైతే ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము చివరగా కిందికి ఒక గుత్తిని కట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. గుత్తిని కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. మనం కొంచెం దారం తీసుకొని ఇందాక మనం వీటిని ఎలాగైతే కుచ్చుకున్నామో అలాగే దీని మొత్తాన్ని కూడా మనకి ఎంత సైజ్ గుత్తి కావాలి అనేది అలా కుచ్చుకోవాలన్నమాట. కుచ్చిన తర్వాత సెంటర్లో చూసుకొని మనం చక్కగా ముడి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముడి వేసుకొని మనకు గుత్తి అనేది కిందికి వేలాడుతున్నట్టుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం మంచిగానే కుచ్చుకోండి. చూడండి, ఇలా మనకు నచ్చినన్ని కుచ్చిన తర్వాత లాస్ట్కి ఇందాక చూయించినట్టుగానే సూదితోనే ముడి వేసుకుంటే మనకు ఎంతో సింపుల్గా
మనకు తోరణం అయితే రెడీ అయిపోయిందండి. మన గుమ్మానికి ఇలాంటి తోరణం ఉంటే చాలా చాలా అందంగా ఉంటుంది కదా, అది కూడా తక్కువ ఖర్చుతో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.